వాక్యానికి సహాయకరంగా ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 10 నుంచి 13 వచనాలు. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగ్రుక్కినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనందరికీ తెలిసిన భాగమే. చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. యాకోబు తన తండ్రి దగ్గర నుంచి తన తల్లి దగ్గర నుంచి దూరమై వచ్చినప్పుడు యాకోబు ఒకానొక స్థలములో నిద్రిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇసాకు యాకోబును దీవించి పంపించినప్పుడు యాకోబు తన యొక్క ప్రయాణం మొదలుపెట్టి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, యాకోబు తన ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చుకున్నాడా? ఎవరైనా చెప్పండి. ఒక వస్తువు తెచ్చుకున్నాడు. ఏం చెప్పండి? కర్ర తెచ్చుకున్నాడు. చూడండి ఆ వచనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. యాకోబు తన ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఇసాకు మామూలుగా అయితే కనుక తల్లిదండ్రులు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా సరే ఒక ఊరు విడిచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణమైపోయేటప్పుడు ఏమేమి పెట్టిస్తారు? మామూలుగా మనందరం ఆలోచన చేసినట్లయితే చెప్పండి. మీ పిల్లలు మీరు ఇక్కడ నుంచి ఎక్కడో వేరే దేశాలకు కానీ వేరే సిటీకి కానీ వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులుగా ఏం పెట్టిస్తూ ఉంటాం చెప్పండి? బట్టలు, డబ్బులు, ఇంకా ఏమన్నా తినేటి ఇవన్నీ పెట్టిస్తూ ఉంటాం. కానీ ఇస్సాకు యాకోబును తన ఇంటి నుంచి పంపించేటప్పుడు ఏమి ఇవ్వలేదంట, కానీ ఒకటి ఇచ్చాడు. ఒకటే ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఏంటి అది? చేతి కర్ర మాత్రం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ చేతి కర్ర? ఏంటి దానివల్ల ఏమి లాభం పొందుకున్నాడు యాకోబు? దానివల్ల ఏం జరిగింది అని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే తల్లిదండ్రులు తన బిడ్డలకు ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తే సంతోషంగా ఉంటారని, ఏదో తన బిడ్డలకు మంచి బట్టలు కొనిస్తే సంతోషంగా ఉంటారని, ఇంకా తన బిడ్డలకు రకరకాలైన మంచి వంట వండితే సంతోషంగా ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇస్సాకు అయితే యాకోబుకు ఒక చేతి కర్రను మాత్రమే ఇచ్చి వెళ్ళిపోమంటున్నాడు. ఆ తర్వాత మనం ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే వచ్చేటప్పుడు నాకు ఈ యొక్క చేతి కర్ర మాత్రమే ఉండింది, ఇప్పుడైతే నేను 2 గుంపులు అయినానని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ చేతి కర్రను యాకోబు ఎంతవరకు ఉంచుకున్నాడు చెప్పండి? ఎంతవరకు ఉంచుకున్నాడు యాకోబు ఆ చేతి కర్రను? ఆ యొర్దాను నది దాటేంతవరకేనా? మళ్ళీ తిరిగి
కనాను దేశం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే అంతవరకేనా యాకోబు తన దగ్గర ఆ కర్రను ఉంచుకున్నది? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం, పేజ్ నెంబర్ 207 కొత్త నిబంధన గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఎంతవరకు ఉంచుకున్నాడంట ఆ చేతికర్రను? చెప్పండి. మరణం వరకు, చివరి వరకు. ఏంటి ఈ చేతికర్ర అంటే? చేతికర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. అది ఎలానో మనం కొన్ని వచనాలలో చూద్దాం. ఆ చేతికర్ర అంట ఇస్సాకు యాకోబుకి ఇచ్చి పంపించాడు. ఎంతో కష్టంలో, ఇంకా నెమ్మది లేని పరిస్థితుల్లో, అక్కడి నుంచి పారిపోయే పరిస్థితుల్లో ఏమి ఇవ్వలేదు, వస్త్రాలు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు, ఇంకా ఏమైనా వస్తువులు ఇవ్వలేదు, ఈ బంగారు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ చేతికర్రను మాత్రం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే యాకోబు కూడా వచ్చాడు. ఎంతో ఆశీర్వదింపబడి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు 2 గుంపులైనట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం చేత అక్కటితో ఆ కర్రను వదిలిపెట్టకుండా చివరి వరకు ఆ కర్రను అట్టనే పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా కర్రను మనము ఏదానికి యూజ్ చేస్తూ ఉంటాం చెప్పండి? మామూలుగా కర్ర పట్టుకునే వాళ్ళని మనం చూసినట్లయితే పెద్దలు, వృద్ధులు దేనికి ఉపయోగిస్తూ ఉంటారమ్మా? సపోర్ట్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఒక చేయూత, మన బలము అది మోస్తుంది అనే ఉద్దేశంతో ఆ కర్రను ఉపయోగిస్తూ ఉంటాం. అలానే యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా ఉంటే మనము ఈ లోకంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. అది కట్టె లేకోకుంటే వాళ్ళు ముందుకు నడవగలుగుతారా? లేదు, నడవలేరు. ఏమైపోతారు? కింద పడుతూ ఉంటారు. అలానే యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే మన చేతి కర్రలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇది నాకు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు అని మనం అనుకుంటామో వెంటనే ఏమైపోతాం? మనము పడిపోతూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు చాలానే వచ్చాయి యాకోబుకు. అందుకనే చెప్తున్నాడు, ఈ కర్రతో దాటాను, మళ్ళీ నేను తిరిగి వెళ్ళేటప్పుడు 2 గుంపులు అయ్యాను అంటే ఇది నా వల్ల కాదు, నీవిచ్చిన ఈ యొక్క ధైర్యము, ఈ యొక్క బలమే నన్ను ఇంతవరకు నడిపించింది అని చెప్తూ ఉన్నాడు. ఈ కర్ర ఏం చేస్తుందంటే మనకు చేయూతనిస్తుంది. అంతేకాకుండా ఆ కర్ర పూర్వకాలంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ఎన్ని టెక్నాలజీ రాకముందు మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కర్ర పట్టుకొని బయటికి వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళు. ఎందుకు చెప్పండి? పాములు, తేళ్ళు, జెరులు ఇవన్నీ ఏమన్నా వస్తే కనుక దాని మీద కొట్టి సంరక్షణ కోసం కర్రను ఉపయోగించేటటువంటి వాళ్ళు. కానీ ప్రజెంట్ ఎవరమైనా సరే అప్పట్లో కర్ర యూజ్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరం ఏది తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాం చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా ఏది తీసుకొని వెళ్తాం? సెల్ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే సెల్ ఫోన్ తీసుకువెళ్తూ ఉన్నామో అప్పట్లో కూడా జనాలు ఈ విధంగా కర్రలు ఇట్లా కొన్ని రకమైనటువంటి వాటిని తీసుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు. ఎందుకు అంటే సంరక్షణ కోసం అనేది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుంటే మనకు సంరక్షణ దొరుకుతుంది. ఆయన దగ్గర మాత్రమే మనకు సంరక్షణ ఉంటుంది, ఇంకెక్కడ సంరక్షణ ఉండదు. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం చూడండి. 23వ కీర్తన 4వ వచనం. 23వ కీర్తన 4వ చరణం చూసినట్లయితే, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
ఇక్కడ ఏమి మనం చూస్తూ ఉన్నామంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం. దుడ్డు కర్ర అంటే మనందరికీ తెలుసు, కాపరి ఉపయోగిస్తూ ఉంటాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళందరూ మనం చూసినట్లయితే దుడ్డు కర్ర ఉపయోగిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే దుడ్డు కర్ర కొంచెం వంపు తిరిగి ఉంటుంది. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కసారి గొర్రెలను మేపుతూ ఉంటాడు కాపరి. గొర్రెలను మేపే క్రమంలో కొన్ని చెట్లు అందవు, మేకలకు కానీ గొర్రెలకు కానీ. అందనప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడు అంటే ఆ కర్ర వంపుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇట్లా కిందికి వంచుతాడు. ఆ కిందికి వంచినప్పుడు ఆ గొర్రెలకు ఆహారం దొరుకుతుంది. అందుకోసమనే కాపరి ఆ దుడ్డు కర్రను తన చేత పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇలానే మనము ఒక సందర్భం ఆలోచన చేసినట్లయితే ఈ దుడ్డు కర్ర ఆహారాన్ని ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఆ కాపరి వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆహారాన్ని అందించినప్పుడు అవి ఏం చేస్తాయంటే బలం పొందుకుంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భమే ఒక సందర్భం జరిగింది. అలాంటి సందర్భంలో ఒక కర్ర సాయంతో ఒక వ్యక్తి, చూడండి అది చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. పేజ్ నెంబర్ వచ్చి 294 పాత నిబంధన గ్రంథంలో 14వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. పేజ్ నెంబర్ రాజులు చెప్పాను. 234 పేజ్ నెంబర్, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. మామూలుగా మనము వాక్యాన్ని రకరకాలమైన వాటితో పోలుస్తూ ఉంటాం. అందులో ఒక పోలికేంటి? తేనె. జుంటి తేనె దారాల కంటే ఏసునామం మధురం అని మనం పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం. అంటే అంత మధురంగా ఉంటుంది వాక్యము అన్నట్లుగా మనము పోలుస్తూ ఉంటాం. ఈ చేతి కర్ర సాయముతో ఆ తేనెను అక్కడ ఉన్నటువంటి యోనాతాను తినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి, అసలు ఆయన దగ్గరకు రావడానికి ఎవరు మనకు మార్గాన్ని సరళం చేశారు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ కర్ర యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడు. ఆ దేవుని వాక్యాన్ని మనమందరం ఈనాడు వచ్చి వింటున్నాము. అసలు ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు మార్గాన్ని సరళం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనమందరం ఎక్కడో ఉండవలసిన వారం, కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆయనకు దగ్గరగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ తేనెను ఆయన తిన్నాడో వెంటనే ఏమైపోతా ఉంది? అతని కన్నులు ప్రకాశిస్తూ ఉన్నాయి. మనము ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం ఈ లోకంలో? చెప్పండి. ఏం తగ్గిపోయినారే, చిక్కిపోయినారే అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటూ ఉంటాం అట్లా చెప్పండి? మనము సరిగా తినకపోవడాన్ని బట్టి. మరి వాక్యాన్ని మనము తినకపోతే ఏమైపోతూ ఉంటాం? నీరసించిపోతాం. కానీ ఇంత తెలిసినా కానీ మనం నిజంగానే రోజు కనీసం ఒక వాక్యాన్నైనా చదువుకొని కూడా చదువుకోం. చెప్పండి. రోజు మెసేజ్లు పెడతా ఉంటారు. రోజు ఒకటి ఫ్రేమ్ తయారు చేసి వాళ్ళకు వచ్చిన దేవుడు వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ పెడుతూ ఉన్నారు. కనీసం ఆ వాక్యమైనా మనం చదువుకుంటా ఉన్నామా? కనీసం అట్లా ఓపెన్ అయినా చేస్తూ ఉన్నామా? మేడం అయితే ఎన్నో పెడతా ఉంటుంది. అవన్నీ కనీసం చదవనైనా చదువుతూ ఉన్నామా? జస్ట్ అట్లా ఓపెన్ చేసి వదిలేస్తూ ఉన్నామా? వాక్యము అనేది ఆ తేనె ఎంత మధురంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. అది మన దగ్గరికే వస్తూ ఉంది.
అయితే మనమే దాన్ని తినకోకుండా పోతూ ఉన్నాం, నీరసించిపోతూ ఉన్నాం. అందుకోసమని ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన జీవిత కాలమంతా ఆ కర్రను వెంటబెట్టుకొని ఉన్నాడు. ఎందుకు అంటే అది చేయూతనిస్తుంది, అది సంరక్షణ ఇస్తుంది. అంత మాత్రం చేయకుండా ఆహారాన్ని, సమృద్ధినిస్తుంది. అంత మాత్రం చేత మాత్రమే కాకోకుండా ఇంకొకటి ఏంటి, ఆ నీ దుడ్డు కర్ర, నీ దండము. దండం దేనికి ఉపయోగిస్తూ ఉంటాం చెప్పండి? దండము శిక్షించడానికి, సరిదిద్దడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అది ఎట్లా, ఎప్పుడు దేవుడు యాకోబును సరిదిద్దాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఎక్కడ పెనూయేలు అనుభవం ఆ వచనం చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అంతకు ముందు జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు. దేవదూతలు ఆయనకు కనిపిస్తారు, దానికి మహానయూము అని పేరు పెడతాడు. దేవదూతలను ఏమని అడుగుతాడంటే, మా అన్న అక్కడున్నాడు ఏశావు, ఆయన నా ప్రభువు అని చెప్పు, నా ప్రభువు అని చెప్పుమని దూతలకే చెప్తాడు. దూతలు పోయి అక్కడికి వెళ్ళి ఆయన 400 మందితో ఉన్నాడని మళ్ళీ వచ్చి దూతలు ఏం చెప్తారు తెలిసిన, ఈయన నా ప్రభువు అంటే ఆయన నీ సహోదరుడు అని దూతలు చెప్తారు. ఈయన నా ప్రభువు అని సంబోధిస్తాడు ఏశావును. అయితే దూతలైతే నీ సహోదరుడైన ఏశావు అని సంబోధిస్తారు. అంతవరకు ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరు సంరక్షణ ఇచ్చినారు, ఎవరు చేయూతనిచ్చినారు, ఎవరు ఆహారాన్ని ఇచ్చినారు చెప్పండి? దేవుడు. అలాంటి దేవుడు ప్రభువును ఇప్పుడు ఎవరు ప్రభు అంటున్నాడు భయపడి? ఏశావును నా ప్రభువు అని చెప్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు సరిదిద్దుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే దాంట్లోకి వచ్చినట్లుగా యాకోబును ఉంటే దేవుడు సరిదిద్దుతూ ఉన్నాడు. ఇప్పుడు సరిదిద్ది ఏం చేస్తూ ఉన్నాడంటే తన తుంటినరం మీద కొడతాడు. ఇప్పుడు తొడ ఏం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కాలు ఏం చేస్తున్నాడు, కుంటుతూ ఉన్నాడు. ఎవరికి అవసరం కట్టు చెప్పండి? ఎవరికి చెప్పండి మా? కుంటే వారికి కర్ర అవసరం. ఇప్పుడు యాకోబు ఎంతవరకు ఆ కర్రను పెట్టుకుంటాడు చెప్పండి? ఇంకా తను చనిపోయేంత వరకు ఆ కర్ర ఉండాల్సిందే, లేకోకుంటే ఎలా నడుస్తాడు? కుంటిగా నడుచాల్సిందే. అందుకని మనము కూడా మన జీవిత కాలంలో ఆ చేతి కర్రను ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా, డబ్బున్నా, ఇంకా ఏమి ఉన్నా లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నాము అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమిస్తాడు మనకు? చేయూతనిస్తాడు. అసలుకు నువ్వు ఒంటరిగానే రావచ్చు, నువ్వు సమృద్ధిగా వెళ్ళచ్చు, సమృద్ధిస్తాడు, సంరక్షణిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆహారాన్ని మన కొరకు సమకూరుస్తాడు. ఇంకా ఏమిస్తాడు? ఒక్కొక్కసారి మనము అటు ఇటుగా తిరుగుతూ ఉన్నా కానీ సరిచేసేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యాకోబు తన ప్రయాణంలో మొదటిగా చేతికర్రను ఉపయోగిస్తూ వచ్చాడు. ఆ చేతికర్రను ఎప్పటి వరకు ఉంచుకున్నాడంటే అవసాన కాలం వరకు, అంటే చివరి చనిపోయేంత వరకు. మరి మన జీవితాలలో ఎప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం చెప్పండి? ఫస్ట్లో దేవుని నమ్ముకున్న కొత్తలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి కూడెక్కుకు వస్తాం, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలనుకుంటాం, వింటాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే విన్న వాక్యమే అనుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియనిది ఎంతో ఉంది. అసలు మనకు ఏదో కొంచెం వాక్యం తెలుసు కానీ ఏం వాక్యం అసలుకి తెలియదు. అదే మనకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం. ఇంకెందుకులే రక్షణ పొందినాము, పరలోకం పోతామని అనుకుంటూ ఉంటాం చాలామందిని. కానీ వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆ తేనె మనం తిన్నప్పుడు ప్రకాశిస్తాం, అనేక మందిని ప్రకాశింపగలుగుతాం. మనమే నీరసంగా ఉన్నట్లయితే ఇంకొకరికి ఏం చెప్పగలుగుతాం చెప్పండి? తర్వాత ఒకటి చేతికర్ర అయిపోయింది. తర్వాత ఆ యాకోబు ఆ ప్రయాణంలో
ఒక వస్తువును అంటే ఒకటి తీసుకొని తలగడగా చేసుకుంటున్నాడు. ఏంటి చెప్పండి? రాయిని తలగడగా చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో భారాలు, ఎన్నో టెన్షన్స్. ఒక పక్క అన్న ఎలా తరుముకుంటూ వస్తాడేమో అని ఊరు ఎప్పుడే కానీ చూడనటువంటి ప్రజల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఎప్పుడే కానీ తండ్రి ఇంటిని వదిలిపెట్టిన వాడు కాదు. అలాంటి వాడు వస్తూ ఉన్నాడు. అరణ్యంలో ప్రయాణమై వస్తూ ఉండి ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని తల కింద పెట్టుకుంటా ఉన్నాడు. మామూలుగా మనమైతే తల కింద ఏం పెట్టుకుంటా ఉంటారు చాలామంది? దిండు పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా కొద్దిమంది ఇంకా ఎక్కువ భక్తి పరులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? బైబిల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. మనం చూసినట్లయితే బైబిల్ తల కింద కాదు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలు మన తలలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా ప్రశాంతంగా ఉంటాం. అది తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారు, బైబిల్ పెట్టుకుంటే ఇంకా ఆ ముందు తర్వాత ఇంకొకటి చెప్తాను. ఆ బైబిల్ పెట్టుకుంటూ ఉంటారు. కొద్దిమంది మామూలుగా తలదిండులాగా ఏది ఉపయోగపడాలి అంటే ఇక్కడ రాయి ఉపయోగపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబుకు. ఆ రాయి మీద పడుకున్నప్పుడు యాకోబుకు ప్రశాంతంగా ఉంది. మరి మన జీవితాలలో ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు మీద మనం తలబెట్టి పడుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది ప్రశ్న. నిజంగానే ప్రశాంతంగా ఉంటున్నామా అన్ని కలవరాల మధ్య? చెప్పండి యేసుక్రీస్తు ప్రభు అనే రాయి మీద మనం తలపెట్టి పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామా? ఎవరిని అడిగినా కానీ ఏమంటున్నారు? ప్రశాంతత లేదంటున్నారు. ఇంకా కొన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో శాంతి కోసమే ఎక్కడికి వెళ్తున్నారంటే శాంతి కావాలని, ప్రశాంతత కోసం అని అంటూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో దొరుకుతుంది. మనము ఆయన మీద తల పెట్టుకొని పడుకున్నప్పుడు ప్రశాంతత దొరుకుతుంది. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే ఎలాంటి కలవరము మనం చెందం. ఇక్కడ రాయి మీద యాకోబు తలపెట్టి పడుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో యాకోబుకి ఏమొచ్చింది? కల వచ్చింది. ఈ లోకంలో కల కనని వారు ఎవరైనా ఉండారా చెప్పండి? ప్రతి ఒక్కరికి కల వచ్చింటుందా లేదా చెప్పండి కల వచ్చిందా లేదా? ఏం కళలు వస్తూ ఉంటాయి చెప్పండి? ఎక్కువగా ఏం కళలు వస్తూ ఉంటాయి? ఎక్కువగా కొంతమందికి పాములు వెంటబడినట్లు, కొంతమంది దయ్యాలని, ఏదో సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళలు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది ముసలోళ్ళు అయితే ఏం చెప్తా ఉంటారంటే నా మీద ఎవరో వచ్చి తొక్కినట్టు, గుద్దినట్టు. నిజమా కాదా చెప్పండి? సాతాను వచ్చి నా మీద పడినట్టు ఏదేదో చెప్తా ఉంటారు. అలాంటి కళలు సామాన్యంగా మనందరం కంటూ ఉంటాం. ఇంకా కొద్దిమందికి అయితే ఎవరెవరు మా తాత వాళ్ళు గుర్తొచ్చినారు, అంతకుముందు ఎవరు చనిపోయిన వాళ్ళు గుర్తొస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. కళ అనేది ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజు మనమంతా దైనందిన జీవితంలో ఏవేవైతే చేస్తుంటామో, ఏవేవైతే స్మరిస్తూ ఉండింటామో అదే ఆ రాత్రిపూట మనకు వస్తూ ఉంటుంది. అలా చాలామంది భయంతో అలా ఆలోచించి పడుకున్నారనుకోండి, ఆ భయం లాంటి కళలే వస్తూ ఉంటాయి. కానీ యాకోబు తన కళలో ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన హృదయం కూడా ప్రశాంతంగా ఉంటే మనకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ యాకోబు రాయి మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఒక కళ కన్నాడు. ఆ కళ ఎంత అద్భుతమైన కళ అని మనం ఆలోచన చేసినట్లయితే మనకొచ్చేలాంటి కళలు కాదు. మనకొచ్చే కళలు అన్నీ వ్యర్థమైనవి. ఇంకా కొందరికైతే ధనవంతుడైనట్టు, ఎంత డబ్బులు ఉన్నట్లు, ఇంకా రకరకాలైన కళలు కంటూ ఉంటాం. ఇక్కడ చూడండి ఆ కళ ఏంటి అనేది 28వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. అప్పుడు అతడు ఒక కళ కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి.
ఆ కలలో ఏం జరుగుతూ ఉంది? యాకోబు కన్న కలలో ఒక నిచ్చెనంట భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ నిచ్చెన ఎవరు? మనం ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడుంది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 51వ. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ కంపారిజన్ చేయండి. అక్కడ భూమి మీద నిలపబడి ఉంది ఆ నిచ్చెన, ఆకాశం కొననంటింది. ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. సేమ్ అట్లనే అదే వచనమే రిపీట్ అయినట్లుగా. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా, అంటే ఆ నిచ్చెన స్థానంలో ఎవరున్నారు? మనుష్య కుమారుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ కలలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు తెలియజెప్తూ ఉన్నాడు. ఏంటి అంత గొప్పగా ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉండడం మాత్రమే కాకోకుండా, మామూలుగా యేసుక్రీస్తు ప్రభువు అంటే మనం ఏమనుకుంటా ఉంటాం? మనమందరం చెప్పండి, ఆయన ఎప్పుడు పుట్టాడని అనుకుంటా ఉంటాం? ఎప్పుడు పుట్టినాడని అనుకుంటా ఉంటాం? డిసెంబర్ 25 క్రిస్టమస్ రోజు అని అనుకుంటూ ఉంటాం. ఆయన పుట్టిన దేవుడా, దిగివచ్చిన దేవుడా? చెప్పండి. ఆయన పుట్టిన దేవుడా, మన కోసం, మన పాపముల కోసం దిగివచ్చిన దేవుడా? దిగివచ్చిన దేవుడు. ఏంటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మనమందరం ఏం చేసినాం? ఈ లోకానికి పుట్టామా దిగివచ్చామా? చెప్పండి. పుట్టాము అంటే పుట్టకముందు చరిత్ర ఉంటుందే, ఉండదా? లేదు. అదే దిగివచ్చిన దేవుడికి ఏముంటుంది? అక్కడ చరిత్ర ఉంటుంది. అంటే దిగివచ్చినాడు అంటే ముందు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దిగివచ్చినాడు. మనం పుట్టామంటే అప్పుడు పుట్టాం అంతే. అంతకుముందు మనకేం చరిత్ర లేదు, ఇంకోటి లేదు. అందుకని చాలామంది క్రిస్టమస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనమైతే కనుక మన బ్రదరన్లో ఇలా క్రిస్మస్ను కానీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఆయన పుట్టిన దేవుడు కాదు, కానీ దిగివచ్చిన దేవుడు. ఆయన ముందే ఉన్నటువంటి దేవుడు. ఆయన కొత్తగా ఇప్పుడేదో పుట్టలేదు. అలా ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ ఉన్నాడు. ఆయన యుగముల సమాప్తి యందు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపముల కోసం, మన అపరాధముల కోసం, మన అన్నిటినీ క్షమించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ నిచ్చెనంట ఎక్కడెక్కడ తాకుతూ ఉంది చెప్పండి? ఒకటి భూమికి, ఒకటి ఆకాశానికి. ఎవరైనా కానీ భూమి నుంచి ఆకాశాన్ని ఇంత వ్యత్యాసం ఉంది, ఇంత దూరం ఉంది అని ఎవరైనా కొలిసారా? ఈ లోకంలో ఇంత టెక్నాలజీ వచ్చింది, అన్నీ మానవుడు కనుక్కుంటూ ఉన్నాడు. కానీ భూమి నుంచి ఆకాశము ఎంత దూరం ఉంది అనేది కనుక్కున్నారా? అంత దూరం చెప్పగలిగారు ఎవరైనా? సూర్యుడు భూమి చుట్టూ, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందని కనుక్కున్నాడు? ఎన్ని రోజులు పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి? చెప్పండి మా, ఎన్ని రోజులు? 1 రోజు కదా. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం. మా అందరు సైన్స్ చదువుకున్నారు కదా, మనం చాలా చిన్న క్వశ్చన్. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇలా అన్ని విషయాలు మానవుడు కనుక్కున్నాడు. కానీ భూమి నుంచి ఆకాశము
ఎంత ఉంది అనేది మానవుడు కనుక్కోలేకపోయినాడు. ఎందుకు అంటే ఆకాశము పొయ్యే కొద్దీ వస్తూనే ఉందంట. ఆ లోపల ఆ యొక్క శూన్యం అంతా వస్తూనే ఉంది. ఆ కొన అనేది కనుక్కోలేదు. కానీ ఈ నిచ్చెన ఎక్కడ తాకుతూ ఉందంట? ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనము ఏమని ఈ యొక్క నిచ్చెనకు పేరు? మహోన్నతమైన నిచ్చెన. మనం అందరం చిన్న చిన్న నిచ్చెనలు కొంతవరకే చూడగలుగుతాం, కానీ భూమిని ఆకాశాన్ని కలిపే నిచ్చెన మహోన్నతమైన నిచ్చెనగా, మహోన్నతమైన దేవుణ్ణి గుర్తు చేసే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం నమ్ముకున్న దేవుడు ఏదో చిన్నగా మామూలుగా అందరింట్లో మామూలుగా దేవుని నమ్ముకోకముందు ఎంత ప్రతిమలు ఉంటాయి చెప్పండి? మహా అయితే 3 అడుగుల ప్రతిమలు పెట్టుకొని పూజిస్తూ ఉండేటటువంటి వాళ్ళం. అదే బయటికి వెళ్తే విగ్రహాలు ఒక 6 అడుగులో 7 అడుగులో ఉంటాయి. మన దేవుడు ఒక 3 అడుగులు, ఒక 6 అడుగుల విగ్రహాలు మాత్రం కాదు, ఆయన భూమి నుంచి ఆకాశానికి విస్తరించినటువంటి దేవుడు, మహా ఉన్నతమైనటువంటి దేవుడు. అలాంటి కళ యాకోబు కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది తెలియక మనమందరం ఏమనుకుంటా ఉంటామంటే దేవుని మహా ఉన్నతత్వాన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక కీర్తనల్లోనే చూడండి, కీర్తనలు 97వ కీర్తన 7వ చరణం చూడండి. కీర్తనల 97వ కీర్తన 7వ చరణం. దయచేసి అందరూ తీయండి, బైబిళ్ళు చదవండి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడో మనకు తెలుస్తుంది, ఆయన ఎంత ఉన్నతమైన వాడో. కీర్తనలు 97వ కీర్తన 7వ చరణం 503 పేజీ నెంబర్. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. ఏంటి చివరి సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. ఈ లోకంలో ఎన్ని కోట్ల దేవతలు ఉన్నారో తెలియదు, కానీ ప్రతి అడుగడుగున దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు అని చాలామంది పూజిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఒకనాడు ఏమైపోతారంట? సకల దేవతలు ఎవరికి నమస్కారం చేస్తారంట? ఆయనకు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే నమస్కారం చేస్తాడు. ఎందుకు అంటే గనక ఆయన భూమి నుంచి ఆకాశం వరకు విస్తరించిన దేవుడు, మహా ఉన్నతమైన దేవుడు. ఇప్పుడు మామూలుగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, గ్రామ దేవతని ఏదేదో చెప్తూ ఉంటారు. అలాంటి గ్రామ దేవతలను కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆమె పేరు చెప్పినా కానీ కనుక్కుంటారా? కనుక్కోలేరు. ఇప్పుడు సపోజ్ విదేశాలకు వెళ్ళండి, విదేశాలకు వెళ్ళి మన ఊర్లో పూజించే దేవత పేరు చెప్పండి, కనుక్కుంటారా? కనుక్కోలేరు. ఎందుకు అంటే కనుక ఇది ఎలా ఉంది అంటే ఒక బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లానో ఎయిర్టెల్ సిగ్నల్ లానో ఉంది. ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్స్ ఎంతవరకు పనిచేస్తాయి చెప్పండి? ఎంతవరకు పనిచేస్తాయి ఎయిర్టెల్ సిగ్నల్, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్? ఓన్లీ ఇండియా వరకు పనిచేస్తుంది. అదే మనము ఫారిన్కి వెళ్ళామనుకోండి, పనిచేస్తాయా? పని చేయవు. అందుకని అక్కడ మళ్ళీ వేరే సిమ్ము తీసుకోవాలి, వేరే సిగ్నల్ కనెక్ట్ అవుతూ ఉంటాం. అలా దేవతలు కూడా కొన్ని ప్రాంతాల వరకు, కొన్ని సిటీస్ వరకే పరిమితమై ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే యూనివర్సల్ గాడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకంటే జీసస్ అంటే ఎవరైనా ఎక్కడైనా కానీ పూజించే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఉన్నతమైన దేవుడు, మహాన్నతమైన దేవుడు. ఆయన సకల దేవతలు ఆయన ఎదుట నమస్కారం చేయాల్సిందే. అంత గొప్ప నిచ్చెనను యాకోబు కనుగొన్నట్లుగా ఆ కళలో చూస్తూ ఉన్నాం. ఫస్ట్ది ఏంటి అంటే ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభుకు గుర్తుగా ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నటువంటి ఆ నిచ్చెన ఎక్కడెక్కడ తాకుతూ ఉంది? ఒకటేమో భూమిని తాకుతూ ఉంది, ఒక కొన, ఇంకొక కొన ఆకాశాన్ని తాకుతూ ఉంది. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటి అంటే ఆకాశాన్ని తాకిన తర్వాత నిచ్చెన అక్కడి నుంచి ఒక స్వరము వినబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి ఆ వచనం, ఆదికాండం 28వ అధ్యాయం. అక్కడి నుంచి స్వరం వినిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి?
ఆకాశం, దాన్ని ఏమంటాం మనము మన భాషలో? పరలోకం. పరలోకం నుంచి ఒక స్వరం వింటూ ఉన్నాడు. చూడండి ఆ తర్వాత, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. అప్పుడు ఎప్పుడైతే ఈ కొన వెళ్ళి ఆకాశాన్ని తాకుతూ ఉందో అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మాట్లాడడానికి, మనతో దేవుడు మాట్లాడడానికి ఎవరు అనుసంధానం చేశారు? యేసుక్రీస్తు ప్రభువు అనుసంధానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుణ్ణి ఎవరైనా చూసారా? మనం చూసినట్లయితే పాత నిబంధనలో కానీ, పాత నిబంధన గ్రంథంలో ఎవరు చూశారు దేవుణ్ణి? చెప్పండి, ఎవరైనా చూసినారా దేవుణ్ణి? దేవుణ్ణి డైరెక్ట్గా మోసే కొండ మీదకి ఎక్కినప్పుడు చూసినారు అని చెప్తారు. కానీ ఆయన చూడకోకుండా ఆయన అట్లా మరుగు చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యాకోబు పెనుయేలు అనుభవంలో చూసినాను అని చెప్తాడు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు అందరం చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఎవరిని చెప్పాం, ఇప్పుడు మామూలుగా మనం ఫోటోలలో కానీ ఎవరినన్నా కానీ మహాత్మా గాంధీని చూసినామంటాం, నరేంద్ర మోడీని చూసినామంటే చూసినట్లేనా? చెప్పండి. చూడడం అంటే చూడడం కాదు. కానీ ఒక వ్యక్తిని మనం చూడడము అంటే ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క గుణలక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయన స్వరూపము, ఆయన బిహేవియరు, ఆయన క్యారెక్టరు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడే మనం చూసినట్టు. మామూలుగా మనమందరం ఏం చేసినాం? చూస్తున్నాం, దేవుణ్ణి చూచామంటున్నాం. కానీ నిజంగానే ఆయన్ను రుచి చూచి తెలుసుకోవడం ఎవరూ చేయడం లేదు. ఆయన లక్షణాలను తెలుసుకోవాలని ఎవరు చేయడం లేదు. ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఆ లక్షణాలను ఎవరు బయలుపరిచారు ఈ లోకంలో? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువే బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క మూర్తిమంతం ఏమై ఉంది, అవన్నీ దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ వచనం మనం చూస్తే, అసలుకు మనమందరం దేవుణ్ణి చూచామని అనుకుంటున్నామే కానీ ఆయన లక్షణాలను అవన్నిటినీ చూడలేక ఉన్నాం. ఆ ఎన్ని లక్షణాలను ఎవరు బయటికి తీసుకొని వచ్చారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 ఇంతవరకు దేవుడు ఎవరిని చూడలేదు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుని రూపంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, దేవుడు ఏ విధంగా ఉన్నాడు, దేవుని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం ఆయనలో మూర్తి మంతముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మన అద్దంలో చూసుకున్నాం అనుకోండి, ఏం కనిపిస్తుందేమో? మనం మన అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మనమే కనిపిస్తామా? వేరే వాళ్ళు కనిపిస్తారా? మనమే కనిపిస్తాం. మన కళ్ళు, మన నోరు, మన ముక్కు, మనమే కనిపిస్తాం అన్నమాట. అట్లనే దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపేటప్పుడు సేమ్ దేవుడు ఎలా ఉన్నాడో అలానే ప్రతిబింబముగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన ప్రతిసారి, ఆయన బోధించే ప్రతిసారి వేటి గురించి ఎక్కువగా బోధించేటటువంటి వాడు? చెప్పండి. ఏముందని చెప్పేటటువంటి వాడు ఎక్కువగా? యేసుక్రీస్తు ప్రభు మారు మనసు పొందండి, మారు మనసుకు తగ్గ ఫలితం ఏమిటి? ఏంది చెప్పండి. అసలు మనమందరం ఎందుకు ఇక్కడ చేరాం? దేనికోసం ఇక్కడ చేరాం? పరలోకం కోసం. మామూలుగా మనం పాత నిబంధనలో చూస్తే అంత
డైరెక్ట్గా పరలోకం గురించి ప్రస్తావించరు, కానీ ఇండైరెక్ట్గా ప్రస్తావించారు, కానీ డైరెక్ట్గా ప్రస్తావించలేదు. కానీ కొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకం గురించి, పరలోకంలో ఉన్న విషయాల గురించి అన్నీ స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు? విన్నవారా, చూసినవారా? విన్నవారా, చూచినవారా? కానీ ఈ కాలంలో చూచిన వారి కంటే విన్నవారే ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఒకటికి రెండు మాటలు జోడించి అసలుకి లేనివి ఇంకా ఎన్నెన్నో కలిపి చెరిపి ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. విన్నది విన్నట్టుగా, చూచినట్టుగా ఎవరు చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమైతే చూచాడో, పరలోకం ఉంది, పరలోకం ఎంత వెడల్పుతో ఉంది, ఎంత పొడవుతో ఉంది, అసలు పరలోకంలో దేవదూతలు ఎలా ఉన్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, అన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతిసారి పరలోకం గురించి చెప్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి, పరలోకం ఉంది అని చెప్తూ ఉన్నాడు. మనందరి లక్ష్యము, గురి కూడా ఏంటి చెప్పండి? పరలోకమే. పరలోకం కోసం అని వచ్చి ఆ పరలోకంని గురి చేసుకోకుండా ఈ మధ్యలో అనేక రకమైన వాటిని ఏర్పాటు చేసుకొని వాటితోనే సతమతమైపోయి అలానే ఉండిపోతూ ఉన్నాం. ఏదో ఒక గురి కలిగి వస్తాం మందిరానికి. మనమందరం దేనికోసం వచ్చాం? పాపాలు క్షమిస్తాడు దేవుడు, పరలోకం ఇస్తాడని వస్తాం. తీరా మనం ఉద్దేశించిన లక్ష్యాన్ని మరచిపోయి పరలోకం కోసం మనం పాటు పడుకోకుండా ఈ మధ్యలో వాటికే అక్కడక్కడే ఆగిపోతూ ఉంటాం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు ఆ కొన అంటిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడం కోసమే ఆ నిచ్చెన భూమి నుంచి ఆకాశం వరకు అంటుకొని ఉంది. ఇప్పుడు మనకు దేవుడు చాలా డైరెక్ట్ అయిపోయినాడు. ఎవరి రికమెండేషన్స్ అవసరం లేదు. ఇంకా దేవుణ్ణి మనం డైరెక్ట్గా మాట్లాడచ్చు, దేవునితో సంభాషించవచ్చు, దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు. అన్నీ తెలిసి కూడా ప్రార్థించం, వాక్యం చదవం, ఏం చెయ్యం. ఎందుకు అంటే ఇంకా నేను రక్షణ పొందా, నాకు పరలోకం వస్తుంది అని. ఆ విధంగా మనమందరం చేస్తూ ఇక్కడిక్కడ ఈ మధ్యలోనే ఉంటున్నాం. కానీ ఆ పరలోకం చేరాలనే లక్ష్యాన్ని, ఆ స్టెప్స్ను మనము ఎక్కలేకపోతూ ఉన్నాం. ఆ నిచ్చెన ఎక్కాలి అంటే మధ్య మధ్యలలో ఏమున్నాయి చెప్పండి? స్టెప్స్ ఉన్నాయి. అవి స్టెప్స్ అన్నమాట. ఈ లోకంలో మనం చేసే పరిచర్య కానీ ఏదైనా సరే ఒకటోటి ఎక్కుకుంటూ పరలోకానికి వెళ్ళాలి. మనకు రక్షణ ఉంది, పరలోకానికి వెళ్తాం, అది సత్యమే. కానీ ఒక్కొక్కటిగా మనకు కావాలి అంటే కనుక ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. అది బైబిల్ స్టడీ కానీ, విజ్ఞాపన కానీ, ఇంకొకటి పరిచర్యలు కానీ, ఇంటింటి పరిచర్యలు కానీ, రకరకాలైనటువంటి పరిచర్యలు, కూడికలు కానీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు డైరెక్ట్గా ఉన్న ఈ సమయంలో మనం దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. ఎవరు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎందుకు దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు చెప్పండి? ఎక్కుచూ ఉన్నారు అంటే దేవదూతలు ఎక్కడున్నట్లు? ఎక్కుతున్నారంటే ఎక్కడున్నట్లు? కిందనే, భూలోకంలోనే ఉన్నట్లు దేవదూతలు. చెప్పండి, కొన్ని సందర్భాలు చెప్పండి. దేవదూతలు భూమి మీద ఉండి కొంతమందిని కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ, కొన్ని వాళ్ళకు సమాధానం చెప్తూ ఉండేట సందర్భాలు కొన్ని ఉన్నాయి. చెప్పండి. ఆనాడు మరియకు దేవదూతలు ప్రత్యక్షమయ్యి చెప్పారని, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్నని యాకోబు సంశయంలో ఉన్నప్పుడు యాకోబుకు వచ్చి చెప్తూ ఉన్నారు. దానియేలుకు సమాధానం తీసుకొని వచ్చి చెప్తూ ఉన్నారు. ఇలా దేవదూతలు ఎక్కడున్నారు? భూలోకంలోనే ఉన్నారు. రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి సేవ చేయి ఆత్మలకు మీరు కారా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు ఆత్మలు? దేవదూతలే. ఎవరైతే రక్షణ పొందారో వారి చుట్టూ దేవదూతలు కావలి ఉంటూ ఉన్నారు. దేవదూతలే దేవునికి అంతగా పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అంటే మనం చేసిన ప్రార్థనలు తీసుకొని పోతూ ఉన్నారు, మనకు సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా దేవదూతలే పరిచర్య చేస్తూ ఉంటే మనమే దేవునికి పరిచర్య చేయలేకపోతాం.
దేవదూతల కోసం దేవుడు ఏం చేయలేదు, కానీ మన కోసము దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎవరి కోసం ప్రాణం పెట్టరు, ఎంత ప్రేమించినా కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుని కోసం మనం పరిచర్య చేయలేం. కనీసం ఈవెన్ అందరం పాటలు పాడేటప్పుడు కనీసం మనము పాటలు పాడేదానికి కూడా మన నోరు మెదపలేం. ఎందుకు అటు ఇటు చూస్తూ ఉంటాం, నిజంగానే ఏదో ఆలోచన చేస్తాం. మందిరంలోకి వచ్చినా కూడా ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకా పాటలు పాడే వాళ్ళు స్టాప్ చేస్తే ఇంకా పాటలు కూడా స్టాప్ అయిపోతాయి. వాళ్ళకి అలసటైనప్పుడు మనం కూడా పాటలు పాడుతూ ఉంటే అందరం ఏకీభవించినట్లయితే అది కనీసం పరిచర్య అంటే చేయకపోవచ్చు, కానీ కనీసం వచ్చినప్పుడన్నా మనం సంపూర్తిగా మన శక్తి కొద్దీ మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా అది మనకు మనం ప్రశ్న వేసుకుంటే చాలు. దేవుడు మనతోనే చెప్తాడు, ఎవరో చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ విధంగా మనం చూసినట్లయితే యాకోబు తన జీవితంలో తన ఇంటి నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు తన తండ్రి ఏమి ఇవ్వలేదు, ఒక చేతికర్ర మాత్రమే ఇచ్చాడు. ఈ చేతికర్ర నీకు తోడుంటే చాలు అని చెప్పాడు. మనం కూడా మన పిల్లలకు కానీ మన భవిష్యత్తులో ఎవరికైనా కానీ ఏదో ఆస్తి ఇవన్నీ ఇస్తే సరిపోతుంది అనుకుంటాం, కానీ దేవుని తోడు, దేవుడు ఉన్నాడు నీకు అని ఒక ధైర్యం, దేవుని నమ్ముకుంటే చాలు అని ఒక వాళ్ళకు ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు సమృద్ధి పొందుతారు, వాళ్ళు సంతృప్తి పొందుతారు, సమృద్ధి కలిగి ఉంటారు, సంరక్షింపబడతారు, ఇంకా ముందుకెళ్తే వాళ్ళు సరిదిద్దబడతారు. ఆ విధంగా రాయిని తలగడగా చేసుకున్నాడు, అంటే ప్రభువుని తలగడగా చేసుకున్నాడు. మనము కూడా ప్రభువుని తలగడగా చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రభు కార్యాలు చేయగలుగుతాం. డిస్టర్బెన్స్ ఉంటే ఏం చేయలేం. ప్రశాంతంగా ఉన్నప్పుడే యాకోబు ఏంగంటున్నాడు మా కలగంటున్నాడు. మనం కలలు కాదు. మనం ఎప్పుడు ఎలాంటి కలలు కంటూ ఉంటామంటే ఇంకా ఏదో ఇంకా జీవితం అయిపోయింది అన్నట్లుగా కలగంటూ ఉంటాం. కానీ యాకోబు ఒక మంచి కళను కన్నాడు. ఆ కళలో ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశాన్ని తాకుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉంది. భూమిని ఆకాశాన్ని రెండింటిని కలుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మహోన్నతమైన నిచ్చెనగా, మహోన్నతమైన దేవుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రం చేత కాకోకుండా ఆ ప్రభువును, తండ్రిని యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు, మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా మన ప్రార్థనలు మోసుకొని పోయేవారిగా దేవదూతల అనే వారిని పరిచర్యకులుగా మన కోసం ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు మనకిచ్చాడు. కేవలం మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన్ను ప్రభువుగా అంగీకరిస్తే చాలు, మనము దేవుని బిడ్డలం అవుతాం. ఆ తర్వాత దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారు మనకు. తర్వాత ఈ ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ నిచ్చెనలో ఉన్నటువంటి స్టెప్స్ ఒక్కోటి ముందుకెళ్తూ దేవుని అనుసంధానం కావాలి. దేవుడి దగ్గరకు వచ్చినాడు, రక్షణ పొందాం, ఆడికి అయిపోయింది. దాని తర్వాత దేవునితో అనుసంధానంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ హనోకు దేవునితో ఎలా నడిచాడు చెప్పండి. హనోకు ఆ దేవునితో నడిచాడు అంటే ఇప్పుడు ఎలా నడిచింటాడు? ఇప్పుడు సపోజ్ మనము ఒక పట్టణం నుంచి కానీ సపోజ్ ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి రావాలనుకోండి. ఇక్కడికి వచ్చే క్రమంలో అక్కడక్కడ కొన్ని హాల్టింగ్స్ ఉంటాయి. అక్కడ ఒక స్టాప్ దగ్గర ఆగి ఇంకొకటి ఫ్లైట్ కానీ ఏదో ఒకటి ఎక్కాలి. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే మధ్యలో కొన్ని దగ్గర అంటే స్టాపింగ్స్ ఉంటాయి. అదే విధంగానే మనం అంత దూరం నుంచి ఇక్కడి నుంచి పరలోకానికి ప్రయాణం చేయాలి అంటే మధ్యలో ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ మనము దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దేవునితో అనుసంధానం పెరిగిపోతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్తే దేవుడు ఎంతైనా సంతోషపడతాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.